వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో క్రైస్తవ సమాజం ఓటు వేసేటప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి? క్రైస్తవ సమాజం ఓట్లు వేసేటప్పుడు దేన్ని పరిగణనలోకి తీసుకోవాలి? చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అయితే షాలేం రాజు గారు కూడా ఒక సూచన చేశాడు, ఒక క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరిక చేశారు. గతంలో మణిపూర్లో జరిగిన అల్లర్లను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మణిపూర్లో రెండు తెగల మధ్య కాదు, క్రైస్తవ సమాజానికి మరొక మతానికి జరిగిన గొడవలవి. చాలామంది క్రైస్తవులను, స్త్రీలను వివస్త్రలు చేశారు, మానభంగాలు చేశారు, మందిరాలను తగలబెట్టారు. తగలబట్టమే కాకుండా ఒక తెగకు లేకపోతే ఒక వర్గానికి పరోక్షంగా మరి కేంద్ర పెద్దలే సపోర్ట్ చేశారు, వారిని వెనకుండి నడిపించారని షాలేం రాజు గారు చెప్తున్నారు. సో దీని దృష్టిలో పెట్టుకుని క్రైస్తవ సమాజం ఓటు వేయాలి రాబోయే పరిస్థితుల్లో అని చెప్తున్నారు. ఒకసారి షాలేం రాజు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. యావత్ క్రైస్తవ సంఘానికి మొత్తాన్ని కూడా ప్రేమతో జ్ఞాపకం చేసి మరీ చెప్తున్నా, మణిపూర్ ఘటనని దృష్టిలో పెట్టుకుని ఓటేయండి. మణిపూర్ లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మణిపూర్ లో రెండు తెగల మధ్య గొడవ కాదు, మతముల చిచ్చు పెట్టి దారుణంగా అనేక మంది క్రైస్తవుల ప్రాణాలు తీశారు, దుర్మార్గం చేశారు. క్రైస్తవ స్త్రీలను నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించారు, మర్చిపోవద్దు. అంతేకాదు ఎంతో మంది క్రైస్తవులు ఒకని తల అయితే నరికి దడికి తగిలిచ్చారు. క్రైస్తవుడు దేవుని బిడ్డ. రాబోతున్న పరిస్థితులు ఘోరంగా ఉండబోతున్నాయి గనుక ముందే హెచ్చరిక చేస్తున్నా. నా ధర్మంగా చెప్పా, ఓపెన్ గా, తస్మాత్ జాగ్రత్త. చూశారుగా, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలేం రాజు గారు ఈ యొక్క నిర్ణయాన్ని ఆయన తెలియజేశారు. నిజంగా క్రైస్తవులు మణిపూర్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలా? అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ క్రైస్తవులను సరిగా చూడదు అన్న దాంట్లో వాస్తవం లేదు. మరి మణిపూర్లో క్రైస్తవులను ఎందుకు హింసించారు? ఎందుకు అల్లర్లు జరుగుతుంటే ప్రధానమంత్రి మోడీ గారు కానీ, హోంమంత్రి అమిత్ షా గారు కానీ, స్త్రీలను హింసిస్తుంటే స్త్రీ శిశు శాఖ మంత్రి స్మృతి ఇరానీ గారు కానీ, ఇలా ఎవరు కూడా ఏమీ స్పందించలేదు. కొన్ని వందల మంది అక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అనధికారికంగా. మందిరాలు తగలబెట్టారు, అలాగే స్త్రీలను వివస్త్రం చేశారు, క్రైస్తవ సమాజాలు ఉన్న వారిని ఇబ్బంది పెట్టారు, కొంతమంది తలలు నరికేశారు. ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఓటు వేసేటప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా అనేది కాదు, కానీ అక్కడ దాష్టికం చేసిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ చేసిన అల్లర్లను గుర్తు తెచ్చుకోవాలి. ఒకవేళ వేరే ప్రభుత్వాలు వస్తే క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి. ఇప్పుడు మణిపూర్లో జరిగింది, దేశవ్యాప్తంగా దాడులు జరుగుతాయి. ఇవి ఒకసారి మదిలో పెట్టుకొని మనమందరము అటువంటి నిర్ణయం తీసుకొని మన ఓటును వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంటు ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మన స్థిరమైన నిర్ణయంతో, మన ఎంపీకు వేసే ఓటు స్థిరమైన నిర్ణయంతో ఓటు వేయాల్సి ఉంటుంది. క్రైస్తవ సమాజంగా మెన్నకుందాం, ఎవరికి వేస్తానో తెలవ, ఇలాంటివన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి తగ్గట్టుగా ఓటు వేయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం బీజేపీకి కానీ, ఎన్డీఏకి కానీ 400 సీట్స్ అబౌవ్, అంటే పార్లమెంట్లో 400 సీట్లకి ఎక్కువగా వస్తే కనుక రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది, రిజర్వేషన్లను ఎత్తేసే అవకాశం ఉంది, హిందూతో పాటు హిందూ రాజ్యంగా చేసి ముస్లింలను, క్రైస్తవులను ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీ ఓటు వేయాల్సిందిగా షాలేం రాజు కోరుకుంటున్నారు. నేను కూడా అదే మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు.